శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న శంభో శివ్ శంభో స్పెషల్ ఎపిసోడ్ ఆటలతో స్టార్ట్ చేద్దామా పాటలతో స్టార్ట్ చేద్దామా? వచ్చేలా కామున్నా ఎవరు నువ్వు? శనగసేన్లు మున్నగసేన్లు మున్నగసేన్లు. నువ్వు అది కాదు, దేశముద్రలో గడగడ గడగడ గుడుంబ శంకర్. గుడుంబ శంకర్. అవును, ఎందుకు వచ్చా? బేసిక్ గా నా భార్య తప్పిపోయిందయ్యా, దానికోసం వచ్చా హిమాలయాల నుంచి. మీ ఆవిడ ఎక్కడ ఉంటుందో ఇంద్రజాగర్ అడుగు, చెప్పుద్ది. ఆవిడని అడిగాను అనుకో, అమ్మా నా భార్య కావాలని వెళ్తా. ఓ పని చేద్దాం, 2 టీములుగా రండి, మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, ఎవరు నెగ్గితే వాళ్ళే మీ ఆవిడ అంటారు. స్వామి మీకంతా తెలుసా? అన్నీ తెలుసు. ఆవిడ పేరు? ఆవిడ పేరు ఇంద్రజ గారు జడ్జు. ఆవిడ పేరు? ఆవిడ రష్మి యాంకర్. నా పేరు రామ్ ప్రసాద్ ఆర్టిస్ట్, పంచు ప్రసాద్ ఆర్టిస్ట్. మరి వీళ్ళిద్దరు? బాబు రామ్ ప్రసాద్ గారు, మీరు వస్తే ఒకరి గురించి చెప్పాలి. స్వామి నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఏమిటది? మా రష్మికి పెళ్లి అవుతుందా? ఇది ఒక ఎపిసోడ్ పడుతుందిలే. ఓం సుడిగాలిం సుడిగాలిం. కాదు కాదు, ఆది గాలి. వాడి మధ్య ట్రై చేస్తాడు, మీకు తెలియట్లేదు. ఒక్క నిమిషం, ఆవిడికి పెళ్లి అవుతుంది లేదు చెప్దాం. అబ్బా కష్టం, ఈ నిమ్మకాయతో జ్యూస్ చేయడం కష్టం. ఆవిడ పెళ్లి ఎప్పుడవుతుందో తెలుసా? ఎప్పుడవుతుంది? కరెక్ట్ గా 10 సంవత్సరముల తర్వాత. కాదండి, అప్పుడు ముసలి అయిపోతుంది కదా ఆవిడ. మీరు అవుతారు ముసలోళ్ళు. హలో, 10 years తర్వాత వాడు ఉంటాడు చూడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఓకే రామ్ ప్రసాద్ గారు, నేను ఇంకా ఇదే ఎపిసోడ్ లో ఉంటా. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను సాల్వ్ చేస్తా. ఏమంటావు? మీరు ఎపిసోడ్ లో ఉండాలి. ఈ 500 తీసుకొని హెయిర్ కట్ చేసుకోండి. త్వరగా వచ్చి హెయిర్ కట్ చేసుకోండి.